హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇవాల్టి చాప్టర్ నెంబర్ 18, వెన్ యూ విల్ బిలీవ్ ఎనీథింగ్. సైకాలజీ ఆఫ్ మనీలో ఇదే ఆఖరి చాప్టర్. దీని తర్వాత ఇంకా గ్లోసరీ, జస్ట్ రీకలెక్షన్, ఏం నేర్చుకున్నాం అది మళ్ళీ చెప్పడం జరుగుతుంది. సో లిటరలీ స్పీకింగ్, దిస్ ఇస్ ద లాస్ట్ చాప్టర్ ఆఫ్ సైకాలజీ ఆఫ్ మనీ. హోప్ ఇప్పుడు దాకా జరిగిన చాప్టర్స్ అన్నీ మీరు చూస్తున్నారు, ఎంజాయ్ చేశారు అండ్ దాని నుంచి ఏదో ఒక టేక్అవే తీసుకున్నారు. ఇట్స్ గుడ్ టు హియర్. అంటే నాకు కొన్ని మెసేజెస్ వచ్చాయి ఫ్రమ్ కపుల్ ఆఫ్ ఫోక్స్. రియలీ థ్యాంక్ యూ. అంటే హేతల్ అండ్ విజ్ఞాన్. సో పర్సనల్గా మెసేజ్ పెట్టారు నాకు. వాళ్ళు చూసే సిరీస్ బట్టి దే లైక్డ్ ఇట్ అండ్ దే ఆర్ ఫాలోయింగ్ త్రూ ఇట్ అండ్ ఆస్క్ మీ టు మేక్ మోర్ ఆఫ్ సచ్ సిరీస్ సో దట్ వాళ్ళు నేర్చుకుంటారు, ఇంటరాక్షన్ పెడతాము. అండ్ కూడా పర్సనలీ ఇట్స్ గుడ్ టు నో లైక్ మైండెడ్ పీపుల్ అండ్ ఇంటరాక్ట్. అంటే డైరెక్ట్గా నేను ఈ ఛానల్ గురించి అయితే ఎవరిని ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవాలి లేకపోతే చేయండి అని పుష్ చేసింది లేదు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ కమింగ్, ఇట్ షుడ్ కమ్ ఆర్గానిక్. అండ్ ఏదో ఫోర్స్ చేసి పబ్లిసిటీ చేసి చేయాలనే ఇంటెన్షన్ ఏం లేదు. సో ఎవరికి రీచ్ అవ్వాలని ఉందో ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి రీచ్ అయితే చాలు. వాళ్ళకి హెల్ప్ అయితే, ఒకవేళ వాళ్ళ కాంటాక్ట్ అయితే ఓకే, ఒక కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. గోయింగ్ డౌన్. సో ఇందులో ఈ చాప్టర్లో మెయిన్ పాయింట్ ఏంటంటే, మనం చాలా థింగ్స్ అనుకుంటాం. స్టాటిస్టిక్స్, చేసే వర్క్, థింగ్స్ ఇవన్నీ మనకి ఇంపాక్ట్ చేస్తాయి, అదే ఒక హ్యూమన్ బీయింగ్ ప్రోగ్రెషన్ని ఇండికేట్ చేస్తాయని. కానీ దీనికి అన్నిటికన్నా మించి ఒక సూపర్ పవర్ ఉంది హ్యూమన్స్ అన్నిటినీ డ్రైవ్ చేసేది. అంటే ప్రగతి వైపు కానీ లేకపోతే డార్క్నెస్ వైపు కానీ ఏదైనా కానీ ఏంటి అంటే, ఇట్స్ అబౌట్ స్టోరీ ఇట్స్ వీ టెల్ టు అవర్ సెల్ఫ్. అంటే మనం ఏ స్టోరీస్ చెప్తాం, స్టోరీస్ అంటే ఎగ్జాక్ట్గా కథలని కాదు, మనం బిలీవ్ చేసే స్టోరీస్. అంటే మనం బిలీవ్ చేసే ఒక నెరేటివ్, మనం మైండ్లో ఏదైతే క్రియేట్ చేసుకొని నమ్మి ముందరికి వెళ్తామో దాన్ని బట్టే ఒక మానవులు ముందరికి వెళ్ళేదాన్ని డిపెండ్ అవుతాయి. సో ఇందులో ఆథర్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తామంట. ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తామంటే, ఒక ఏలియన్ అసలు భూప్రపంచంతో సంబంధం లేనిది భూమి చుట్టూ ఎకనామిక్స్ గమనించడానికి తిరుగుతుంది అనుకున్నమాట. ఎలా ఉంది ఎకనామిక్ ట్రెండ్ అనేది. మేబీ 2002లో తిరిగింది, లేదా ఫర్ ఎగ్జాంపుల్ 2 థింగ్స్ అనుకుందాం. కరోనా టైంలో తిరిగింది, దాని తర్వాత ఇప్పుడు తిరిగింది అనేది పాయింట్ మనం వేసుకున్నాం అనుకోండి. సో అక్కడ మనం కరోనా టైంలో తిరిగినప్పుడు ఎలా ఉండేది, అందరు ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు ఉన్నారు, జనాలంతా కూర్చొని ఉన్నారు, భయపడుతూ ఉన్నారు, టెన్షన్ పడుతూ ఉన్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబులు చేసే వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. చాలామందికి ఫుడ్ లేకుండా అయింది, కొంతమంది హెల్ప్ చేస్తున్నారు, థింగ్స్ అయ్యాయి. కొంతమంది బాగా ఉన్నవాళ్ళు లేదా హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు ముందరకు వచ్చేసేసి ఫుడ్ సప్లైస్ అవి చేశారు, ఆ థింగ్స్ చూశారు అనే పాయింట్ని మనం చూసి గమనిస్తూ ఉండొచ్చు. దాంతోపాటి అలా తిరిగి ఎకనామిక్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. అసలు బిజినెస్లు ఏమీ రన్ అవ్వట్లేదు. హోటల్ ఇండస్ట్రీ, ట్రాన్స్పోర్టేషన్ ఇండస్ట్రీ స్టాప్ అయిపోయి, లేదా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ స్టాప్ అయిపోయి చాలామంది నడుచుకుంటా వాళ్ళ ఊర్లకు వాళ్ళు వెళ్తూ ఉన్నారు. కొంతమంది హెల్ప్ చేస్తే తీసుకెళ్ళడం జరుగుతుంది, అందరినీ శానిటైజ్ చేస్తున్నారు. సో ఈ థింగ్స్ అన్నీ చూస్తూ ఉంది. అదే పుష్ బటన్ డౌన్ ద లైన్ 2023-24లో కనుక అదే ఏరియా వెళ్ళి చూస్తే స్టాక్ మార్కెట్ పెరిగిపోయింది. అప్పుడు పడిపోయిందంతా పైకి లేచింది, అందరికీ ఉపాధులు పెరిగిపోయాయి. అక్కడక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్లు కరోనాలో పడిపోయినటువన్నీ మళ్ళీ రైజ్ అయ్యి పెరిగిపోతూ ఉన్నాయి. ఇప్పుడు చూస్తే ఎక్కువ పీపుల్ మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్కి షిఫ్ట్ అయ్యారు. అలాగే చాలామంది పూర్ నుంచి వెరీ పూర్కి షిఫ్ట్ అయ్యారు అనే థింగ్స్ చూస్తూ ఉంది. అందరికీ లోన్స్ అవైలబుల్లోనే, చాలా గ్యాడ్జెట్స్ అవి వాడుతూ ఉన్నారు. ఏ మెషిన్ లెర్నింగ్ కొత్త రెవల్యూషన్ వస్తూ ఉంది, దాన్ని బట్టి అందరూ థింగ్స్ ఎలా చేంజ్ అవుతాయని స్కెప్టికల్గా ఉన్నారు. ఇక్కడ 2 టైమ్స్లో చూసినప్పుడు, పైన కింద చూసినప్పుడు అవే మనుషులు ఉన్నారు, అదే జనాభా ఉన్నవి, అవే కంపెనీస్. ఏదో ఒకరంతా కొంచెం చేంజ్ వచ్చింది, పెద్ద ఎక్కువ థింగ్స్ ఏం చేంజ్ కాలేదు. కానీ అక్కడికి ఇప్పటికీ మనం చేంజ్ అయ్యింది ఏంటంటే,
ఒకరికొకరు మనం చెప్పే స్టోరీస్ మనం కంబ్యాక్గా వచ్చి రావడానికి చేసేదానికి. ఇప్పుడు మన నేషన్ అనేది 5 ట్రిలియన్ ఎకానమీ సైడ్ వెళ్తుంది, ఇండియా వుడ్ బి ఏ డెవలప్డ్ సూపర్ పవర్ అనే థింగ్ని ఎక్కువ మంది బిలీవ్ చేస్తే అందరూ యాక్ట్ కూడా ఆ బిలీఫ్ బట్టే చేస్తారు. అలాగే మన కరోనా టైంలో అనిపించవచ్చు, అందరూ క్లాప్స్ కొట్టండి, గిన్నెలు కొట్టండి అని చెప్పేసి ఫస్ట్ లాక్డౌన్ చేసినప్పుడు చేశారు. ఇంకా కరోనా ఉండదు, ఒక 20 డేస్లో మనం లాక్డౌన్ చేస్తే అసలు కరోనా ఉండదన్న విషయాన్ని మనం నమ్మి స్టార్ట్ చేసాం. దానివల్ల చాలా మటుకు కరోనా అనేది ఆగింది. అంటే సెకండ్ వేవ్ వచ్చేదాకా ఎవరికి ఏం కాలేదు, అది సస్టైన్ అయింది. మేబీ ఆ యాక్టివిటీ చేయడం వల్ల వచ్చింది. సో ఆ టైంలో మనం ఏదైతే అందరు దీపం పెట్టండి, అందరూ క్లాప్స్ కొట్టండి, లేదా ఒక గిన్నెల్ని కొట్టండి, ఈ పలానా టైంకి ఇండియా మొత్తం అలా చేయండి అనే మూమెంట్ని స్టార్ట్ చేసేసాను. రియాలిటీలో చూస్తే వాటి ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఏమీ ఉండదు. మనం గిన్నెలు కొట్టడం, దీపాలు పెట్టడం వల్ల ఏమీ వెళ్ళిపోవు, కరోనా ఏమి వెళ్ళిపోదు. కానీ అందరూ కలిపి ఒక సంకల్పంలాగా తీసుకుని ఒక స్టోరీని అందరూ నమ్మి దాన్ని ఫాలో అయ్యి చేయడం వల్ల దానికి ఉండే ఇంపాక్ట్ అనేది డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. అందరూ కంబైన్డ్గా ఒక తాటి మీద నడవడానికి ఖచ్చితంగా హ్యూమన్ రేస్కి స్టోరీ అవసరం. అదే మనుషుల్ని ఇతర జీవాల్ని సపరేట్ చేస్తుంది. జీవాలు అవి వాటికి ఫ్యామిలీస్ ఉంటాయి, బంధువులు ఉంటారు, ఒక గుంపు ఉంటుంది. కానీ అంతకు మించి వెళ్ళవు, అవి వేరే గుంపుతో కొలాబరేట్ చేయరు. కానీ మన హ్యూమన్స్ మాత్రమే చెప్పే స్టోరీస్ బట్టి ఒక గుంపునే కాదు, ప్రపంచంలో ఉన్న ఇంకో మనిషితో కూడా మనం ఇంటరాక్ట్ అయ్యే పాసిబిలిటీ అనేది పాసిబుల్ అయింది. సో ఇది మెయిన్ ఇండికేషన్. సో మనం చెప్పే స్టోరీస్ అనేటివి 2 వేలో ఇంపాక్ట్ చేస్తుంటాయి, పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ. సో మనం కూడా ఏంటంటే మోర్ వీ వాంట్ సంథింగ్ టు బీ ట్రూ, ద మోర్ వీ బిలీవ్ ద స్టోరీ అండ్ ఓవర్ ఎస్టిమేట్ ద ఆర్ట్స్ ఆఫ్ ఇట్ బీయింగ్ ట్రూ. అంటే మనం ఏదన్నా ఇది కావాలి చేయాలి అనుకుంటే మనం కూర్చునేసేసి ఇదే జరిగిద్ది అని ఖచ్చితంగా నమ్మి పాజిటివ్ సైడ్లో వెళ్తూ ఉంటాం. పక్కన థింగ్స్ని ఇగ్నోర్ చేసేసి వచ్చేసి ముందరికి అడుగులేస్తూ ఉంటాం అంట. దానివల్లే మనకి చాలా థింగ్స్ అనేటివి కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా కంపెనీ వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు సక్సెస్ అయ్యారంటే కారణం వాళ్ళు చేసిన హార్డ్ వర్క్ థింగ్సే కాదు, కానీ వాళ్ళకున్న నాలెడ్జ్లో వాళ్ళు చేయగలిగింది ఏంటి, వాళ్ళకి తెలిసింది వాళ్ళు చేయడం. కానీ ఆ ఫేజ్లో ఏమేమి డిపెండెన్సీస్ ఉంటాయి వాళ్ళ కంపెనీ నిజంగా సక్సెస్ అవ్వాలంటే, ఆ టైంలో వాళ్ళ కాంపిటీటర్ వచ్చి వాళ్ళకన్నా బాగా చేయకుండా ఉండకుండా ఉండాలి, వీళ్ళు చేసిందే అందరికన్నా నెంబర్ 1 ఉండాలి, ప్లస్ వీళ్ళు చేసిన టెక్నాలజీ ఆ టైంకి అందుబాటులో రావాలి. ఇవన్నీ ఎప్పుడైతే ఒకేసారి సింక్లో జరుగుతాయో అది ఒక కంపెనీ యొక్క సక్సెస్కి లీడ్ చేసి జరిగిద్ది అనమాట. సో ఈ థింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. మనం ఏ నెరేటివ్ ఆర్ థింగ్ని చేస్తాం. సో ఇదే థింగ్ని ఇనేవే పొలిటీషియన్స్ అందరూ కూడా ఒక కంట్రీని డ్రైవ్ చేయడానికి యూస్ చేస్తారు. అంటే ఇప్పుడు మన కంట్రీలో చూస్తే ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పడం, లేకపోతే మేక్ ఇన్ ఇండియా థింగ్స్ని, అది నిజంగా పీపుల్ ఎంత గట్టిగా నమ్మితే గ్రౌండ్ లెవెల్లో చేసి దాన్ని యాక్షన్స్ అవి ఫలిస్తే, అఫ్కోర్స్ చేసే యాక్షన్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. కానీ ఆ నమ్మకం ఉండి చేసి అది మనం ఎంత ఎక్కువ మందిని మనం నమ్మించి ఆ థింగ్ని చేయగలుగుతాం అనేది ఉండిద్ది. నిజంగా నమ్మించి తీసుకెళ్ళి ఉంటే ఆ ప్రోగ్రెస్ అనేది డిఫరెంట్ లెవెల్లో ఉండేది. అది వేరే సంగతి. అది ఎంతవరకు హిట్ అయింది, సక్సెస్ అయింది, దానికి ఉన్న ఆర్ట్స్ ఏమొచ్చాయి, ఏం జరగలేదు అనేది థింగ్. సో చెప్పాలనుకున్న పాయింట్ అయితే ఇది ఎందుకు ఇంపార్టెంట్ అనే ఆస్పెక్ట్ మనం చూస్తామంటే, ఒక చిన్న ట్వీట్ ఎలాన్ మస్క్ పెట్టంగానే యుఎస్ స్టాక్ మార్కెట్ అతలాకుతలం అయిపోయే ప్రమాదం ఉంటుంది అనమాట. ఓకే, బిట్కాయిన్ సూపర్ అని అనుకోండి, అందరు బిట్కాయిన్ కొనడం స్టార్ట్ చేస్తారు. లేదు బిట్కాయిన్ వద్దు, దీనివల్ల డేంజర్స్ ఉన్నాయి, మీ సేఫ్టీ మీరు చూసుకొని జాగ్రత్తగా ఉండాలని చెప్పాను అనుకోండి, అది ఉంటుంది. టెస్లా కార్ని ట్రంప్ ప్రమోట్ చేయడం, లేదా ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్, ఇవన్నీ జరిగితే ఏమవుతుందంటే బేసిక్గా ఎక్కువ మంది ఆ స్టోరీని, ఆ చెప్పిన వ్యక్తిని, ఎలాన్ మస్క్ ఈ రాకెట్లని పంపించాడు, చేశాడు, బిట్కాయిన్ గురించి అలా చెప్పాడంటే అది నిజమే అవచ్చు. ఎక్కువ మంది ఏది నమ్మితే అది నిజమయ్యే థింగ్ ఉంటుంది. అది నిజంగా జరిగినా జరగకపోయినా. అంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద రిలీజన్స్ ఇన్ ద వరల్డ్, థింగ్స్ ఇన్ ద వరల్డ్ కూడా అవి ఆపరేట్ చేసే ఫినామినాన్ కూడా ఒక బిలీఫ్ సిస్టమ్ బట్టే ఉంటుంది. ఒక సర్టెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈ పలానా దేవుణ్ణి ట్రూగా నమ్ముతారు అనే దాని మీద
వెళ్తూ ఉంటుంది. సో ఈ ఆస్పెక్ట్స్ అని మనం తర్వాత చూద్దాం. ఇంకో ఇంట్రెస్టింగ్ బుక్ ఉంది సాపియన్స్ అని, దాంట్లో మనం చూస్తే మనకి జరుగుతుంది, తెలుస్తుంది. సో అందుకే ఈ బిలీఫ్ సిస్టమ్ మీద చాలామంది జాతకాలని, ఆస్ట్రానామికల్ ఫ్యాక్ట్స్ని ఇవన్నీ నమ్ముతూ ఉంటారు. నిజం చెప్పాలంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే యుఎస్ వాళ్ళు అపోలో మిషన్ ప్లూటోకి పంపించారు అనమాట. ఈ బుక్ రాసే, ఈ లాస్ట్ చాప్టర్ రాసే టయానికి అది ఆల్మోస్ట్ ప్లూటోకి చేరిపోయి ఉందన్నమాట. కానీ ఆ మిషన్ స్టార్ట్ అయ్యింది 9 years ముందర. కొన్ని లైట్ ఇయర్స్ దూరంలో ఉంది ప్లూటో, అంటే కొన్ని లక్షల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది భూమి నుంచి పోలిస్తే. చివరి గ్రహం మనకి సోలార్ సిస్టంలో ఉండేది. సో అక్కడ దాకా చేరిపోయింది. కానీ తమాషా ఏంటంటే 9 years బ్యాక్ వీళ్ళు ప్రెడిక్ట్ ఎంత టైంకి అది ప్లూటో దగ్గరికి ఆ స్పేస్ షిఫ్ట్ వెళ్ళిద్ది అని వేసుకున్న క్యాలిక్యులేషన్కి అది వెళ్ళిన దానికి ఎంత టైం తేడా వచ్చింది అనుకుంటున్నారు ఫ్రెండ్స్? ఓన్లీ 2 minutes. 2 minutes తేడాతో వీళ్ళు ఆ 9 years బ్యాక్ వేసిన ఎస్టిమేషన్కి వీళ్ళు పంపించిన దానికి ప్లూటోకి రీచ్ అయిన దానికి చేశారు. అంటే అక్కడ అంత అక్యూరసీ ఉంది. ఓన్లీ మనం ఫిగరేటివ్గా థింగ్స్ తీసుకుంటే, సైన్స్ని నమ్ముకుని తెలిసిన వేరియబుల్స్ అన్నీ తీసుకునేసి ఫిక్షన్ ఏమీ లేకుండా తీసుకుంటే అంత అక్యూరసీ తెలియదు. మనము ఇవాళ ట్రాఫిక్లో హైదరాబాద్లో ఒక ప్లేస్ నుంచి హైటెక్ సిటీ నుంచి పంజాగుట్ట దాకా, లేదా బెంగళూరులో టిన్ ఫ్యాక్టరీ నుంచి సిల్క్ బోర్డ్లో అంత టైం అక్యూరసీతో మీరు వెళ్దాం అనుకుంటే మీరు ఎంత ప్రిడిక్ట్ చేయగలుగుతారు? గూగుల్ ప్రిడిక్షన్ మీరు పెట్టుకొని వెళ్ళినా కానీ అది వెళ్ళే టయానికి మీరు కరెక్ట్గా వెళ్ళేదానికి ఎంతవరకు కరెక్ట్ అయింది మీరే ఆలోచించి చూడండి. అంటే థింగ్స్ అనేవి అంత వేరీ అయిపోతాయి. డిఫరెంట్ మైండ్స్, పీపుల్, థింగ్స్ అనేవి చేస్తే ఇవన్నీ మనకి ఇంపాక్ట్ అనేవి క్రియేట్ చేస్తాయి. సో ఈ ఫైనాన్షియల్ డెసిషన్స్, థింగ్స్ అనేటివి అన్నీ కూడా డిఫరెంట్ పీపుల్ చెప్పే స్టోరీస్ మీద కూడా ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి. సేమ్ విత్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్టింగ్. ఇప్పుడు ఒక స్టోరీ సెల్ చేయడం, ఒక కొత్త సిటీ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అనే స్టోరీని మనం బిల్డ్ చేస్తున్నాం, ఒక కొత్త క్యాపిటల్ వస్తుంది, మన స్టేట్గా తీసుకుంటే అమరావతి వస్తుంది అనే పాయింట్ మనం తీసుకుంటే, అది ఎక్కువ మంది అసలు అక్కడ ఏమీ లేదు, మొత్తం అగ్రికల్చర్ ల్యాండ్. కానీ ఆ విజన్ని, స్టోరీని ఎంతమంది నమ్ముతారు, దాన్ని నమ్మి ఎంతమంది ఇన్వెస్ట్ చేస్తారు, దాన్ని ఎంతమంది నిజం చేయడానికి సహకారం చేస్తారు అనే పాయింటే అక్కడ బిల్డ్ అవుద్దా లేదా అనేది డిఫైన్ చేస్తుంది. అది ఎంత టైంకి వచ్చింది అనేది డిఫైన్ చేస్తుంది అన్నమాట. సో అలాగే ఆంధ్ర స్టేట్ సపరేషన్ స్టోరీ లేదా తెలంగాణ స్టేట్ సపరేషన్ స్టోరీ అంటే ఇట్స్ ఆల్ స్టోరీ డివైన్. ఎందుకు ఈ స్టోరీ డివైన్ అనే థింగ్స్ మనం ఇంపార్టెంట్ అంటే, ఎప్పుడైతే ఆంధ్ర తెలంగాణ సపరేట్ అయిపోయిందో, చిన్న ఎగ్జాంపుల్ చెప్తామంట. తెలంగాణలో హైదరాబాద్ ఉంది. ఎక్కువ మెయిన్ బిలీఫ్ ఏంటంటే ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉండి అక్కడ బిజినెస్లు చేయడం వల్ల వాళ్ళు ప్రపోర్షనేట్గా గ్రో అయ్యారు, కానీ నేటివ్ తెలంగాణ పర్సన్స్ అక్కడ గ్రో అవ్వలేకపోయారు అనే పాయింట్ అనేది అక్కడ బాగా ఒక రెవల్యూషన్ కింద క్రియేట్ అయింది. సో దే వాంట్ టు రూల్ దేర్ ఓన్ స్టేట్ అండ్ యూజ్ ద రిసోర్సెస్ ఫర్ దెమ్సెల్ఫ్. ఆ పాయింట్ వచ్చేసరికి ఒకనొక టైంలో సపరేట్ తెలంగాణ స్టేట్ అయిపోతే ఇంకా తెలంగాణలో ఏమి జరగవు, లేదా అక్కడున్న ఆంధ్ర వాళ్ళంతా వెనక్కి వచ్చేస్తారు అన్న థింగ్ అనేది అటు ఇటుగా సస్పిషియస్గా ఉంది. అది ఆఫ్కోర్స్ నిజం కాదు, చాలామంది ఇప్పటికీ చేసుకుంటూ ఉన్నారు. కానీ ఆ టైంలో ల్యాండ్ రేట్స్ అనేవి ఫుల్గా తగ్గిపోయాయి బాగా. కానీ మళ్ళీ తర్వాత అది నిజం కాదు అని చెప్పేసి ఎప్పుడైతే బౌన్స్ బ్యాక్ అయ్యా తెలుసుకొని చేశారో, ఆ టైంలో మళ్ళీ ల్యాండ్ రేట్స్ అనేది భూమి అయ్యి వచ్చేసాయన్నమాట. సేమ్ డ్యూరింగ్ కరోనా, ఇంకా కరోనా అయిపోయింది, స్టాక్ మార్కెట్స్ అన్నీ కూలిపోయాయి, అలాగే ల్యాండ్ రేట్స్ అన్నీ వరల్డ్ వైడ్లో తగ్గిపోయాయి అనే పాయింట్ అనేది జరుగుతూ ఉంది. ఆ స్టోరీ అనేది ఈ మనీ అండ్ ఎకనామిక్ యొక్క ఫ్లక్చుయేషన్ని డిఫైన్ చేసి ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ కరోనా టైంలో రిటైర్ అయ్యే ఎంప్లాయీ ఉన్నాడు, తను 70% ఆఫ్ అసెట్స్ మొత్తం అంతా కూడా మేబీ ఒక కోటి పైన వచ్చేసి తను పెట్టున్నాడు. కరోనా టైంలో రాగానే పెట్టిన స్టాక్ ఇన్వెస్ట్మెంట్ అంతా తగ్గిపోయింది. తను ఏమనుకున్నాడంటే, నేను రిటైర్ అయ్యే టయానికి నాకు డబ్బులు వస్తే నేను తీసుకునేసి మొత్తం ఇంకా ఎఫ్డీ వేసుకొని ఆ డబ్బులతో వరల్డ్ టూర్ వెళ్దాం అనుకుంటాడు. కానీ కరోనా టైంలో వస్తే తన థింగ్ అంతా 30% తగ్గిపోవడం అలా జరిగి ఉండొచ్చు. కానీ దాని తర్వాత ఆ స్టాక్స్ అంతా పడిపోయాయి, ఇంకా లేవు అనే టయానికి అందరూ మార్కెట్ నుంచి బయటకు వచ్చేసారు.
కానీ దాని తర్వాత కరోనా తగ్గుతుంది అనగానే మళ్ళీ అందరూ పెట్టేసి మళ్ళీ ఎంటర్ అయ్యి తీసుకొని ఓకే ఇంకా బాగుంటుంది, ఇంకా పెరుగుతాయి, అప్పుడున్న లాసెస్ కూడా రికవర్ అయ్యి ఇంకా ఎక్స్ట్రా రిటర్న్స్ వచ్చేస్తాయి అనే థింగ్స్ జరుగుతూ ఉంటాయి. సో ఈ అన్సర్టనిటీ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఏదైతే ఉందో మనీ మీద ఇంపాక్ట్ అనేది వేరియస్ ఫామ్లో చూపించేది. ఇన్వెస్ట్మెంట్స్ మీద, రియల్ ఎస్టేట్ మీద, స్టాక్స్ మీద, మీ దగ్గర ఉన్న థింగ్ మీద. సేమ్ విత్ రెస్పెక్ట్ టు రూపీ వాల్యూ. రూపీ వాల్యూ ఇప్పుడు డాలర్తో పోలిస్తే ఎంత ఉంది, ఇంతకుముందు ఎంత ఉంది, ఇట్స్ ఆల్ ద థింగ్. అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనేది దాన్ని బట్టి ఆ వాల్యూ అనేది డిసైడ్ అవుద్ది థింగ్స్ అనేది. సో ఈ వేరియస్ ఫ్యాక్టర్స్ అనేటివి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవి మనం చూసుకోవాలన్నమాట. ఇంకోటి ఏంటంటే ఎవ్రీవన్ హ్యావ్ ఎ ఇన్కంప్లీట్ వ్యూ ఆఫ్ ద వరల్డ్. అంటే అందరికీ అన్నీ తెలియవు, కొంతవరకే తెలుస్తాయి. వాళ్ళ క్యాపబిలిటీలో ఎంతవరకు అండర్స్టాండ్ చేయగలుగుతూ ఉంటాం. కానీ ఏదైతే అర్థం కాదో దానికి మనం ఒక స్టోరీ వేసుకుంటాం. ఎలాగంటే చిన్నపిల్లల్లాగా. ఇప్పుడు చిన్నపిల్లలకి ఒక టాడ్లర్ అనుకోండి, 1 to 3 years పిల్లలు కనుక మీ ఇంటి దగ్గర ఉండేవాళ్ళు గమనిస్తే వాళ్ళకి అన్ని థింగ్స్ తెలియవు, అప్పుడప్పుడే మాటలు నేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళ ఫాదర్ కనుక ఆడుకోకుండా నేను ఆఫీస్ వెళ్ళేసి వస్తూ ఉంటే వాళ్ళకి ఆఫీస్ ఏంటి, లేకపోతే ఈ స్టాక్ ఎక్స్చేంజ్ ఏంది, వీళ్ళు చేసే వర్క్ ఏంది, దేని మీద వర్క్ చేస్తున్నారు అనేది దాని మీద ఏమీ అవగాహన ఉండదు. కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ మనము చూసామంటే వాళ్ళకంటూ వాళ్ళు ఒక స్టోరీ క్రియేట్ చేస్తారు. నాతో ఆడడం ఇష్టం లేదు ఇప్పుడు, అందుకే ఆడలేదు అనే పాయింటే వాళ్ళు పెట్టుకొని బాధపడతారు. కానీ ఓవర్ ద టైమ్ దే గ్రో, దే అండర్స్టాండ్. ఎక్కువ ఫ్యాక్టర్స్ని తీసుకోవడం వల్ల వాళ్ళు రియాలిటీ అనేది తెలుసుకుంటారు. కానీ అప్పటిదాకా మనం అన్నోన్ థింగ్ని మనం యాక్సెప్ట్ చేయలేం. సో దానికి మనం ఏం చేసుకుంటాం అంటే ఒక స్టోరీ అనేది బిల్డ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే అది ఏదైనా అవ్వకపోవచ్చు. అంటే ఇప్పుడు బిజినెస్ మనకి క్రాష్ అయిపోయి ఉన్నదనుకో, మనం బేర్ మిస్టేక్ చేసినా అది మనల్ని మనం కన్విన్స్ చేసుకునేదానికి లేనప్పుడు మనం ఏమనుకుంటాం, మన టైం బాగాలేదు కాబట్టి మనకి ఇలా జరిగింది. మేబీ కరోనా టైంలో ఎవరైనా కొత్తగా రెస్టారెంట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, వాళ్ళ పరిస్థితి అండి టైం బాగాలేదనే చెప్పుకొని చేయాలి. అదైతే ఊహించలేదు, బట్ ఏదన్నా తెలిసి ఇంకోళ్ళు వేరే వాళ్ళు చేత మోసపోయాడు. కానీ కొంచెం అవేర్నెస్ థింగ్స్ ఉండి ఓకే చైనాలో చెప్పారు, ఎఫ్సి వాళ్ళు చెప్పారు, ఈ టైంలో కాదు, సరే ఇంకొంచెం ఆగి చూద్దాం అనుకొని చేసేవాళ్ళు ఉండొచ్చు. అన్ని వేళల్లో అన్నీ కరెక్ట్ కాకపోవచ్చు, బట్ హౌ థింగ్స్ ప్రొసీడ్ విత్ టైమ్, హౌ టు డీల్ విత్ దెమ్, కొంతవరకు మనం కొంచెం రియలైజ్ అయ్యి యాక్చువల్ రియాలిటీని చూస్తూ ఉంటే మనకు అర్థమవుతాయి. కానీ అంతవరకు అయితే మాత్రం స్టోరీస్ నమ్ముతాం. ఆ చెప్పిన ఏలియన్ ఏదైతే ఉందో మొత్తం చూసింది అది మనమే. అలాంటి ఏలియన్స్ ప్రపంచం మొత్తం 4.5 బిలియన్ పీపుల్ ఎంతమంది ఉంటే అంతమంది అందరూ ఏలియన్స్. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టోరీని డిఫరెంట్గా నమ్ముతూ ఉంటారు. ఒకరికి నచ్చిన స్టోరీ ఇంకొకరికి ఉండదు, వేరే పర్స్పెక్టివ్ ఉంటుంది. సో డిఫరెంట్ ఐడియాలజీ థీము అనేది ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఇన్ ద కన్స్ట్రక్ట్ ఇలా అమరావతి స్టోరీ చెప్పాను, బిలీవ్ చేసే వాళ్ళు ఉంటారు. ఇంకొక వర్షన్ ఆఫ్ ద పీపుల్ ఏం థింక్ చేస్తారంటే బ్యారన్ ల్యాండ్లో నువ్వు సిటీని సొంతంగా క్రియేట్ చేసే బదులు ఆల్రెడీ డెవలప్ అయిన సిటీని డెవలప్ చేస్తే ఈజీ అవుతుంది కదా, మనకి స్టేట్లో చాలా పావర్టీ ఉంది, సో వాళ్ళకి మనం హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా అని ఇంకో డైరెక్షన్లో థింక్ చేసే పీపుల్ ఉంటారు. సో ఎవరైతే ఎక్కువ మంది ఒక నిజాన్ని నమ్ముతారో సో ఆ డైరెక్షన్లో గవర్నమెంట్ అనేది స్వే చేస్తుంది. అది ఎక్కువసేపు నిలబడిద్దా, ఆ స్టోరీ క్యారీ ఫార్వర్డ్ అవుతా, దానికంటూ వెయిట్ బిల్డ్ అయ్యి జరుగుతూ ఉందా లేదా అనేది ఓన్లీ టైం విల్ ఆన్సర్. సో ఇది స్ట్రాంగెస్ట్ పాయింట్ ఇన్ లైఫ్ ఆల్సో. మనల్ని బిలీవ్ చేసుకొని అంటాం. ఇప్పుడు చిన్నప్పుడే పిల్లలు నువ్వు డాక్టర్ అవుతావా, ఇది అవుతావా, కొంతమంది 5th క్లాస్ నుంచి నేను డాక్టర్ అవుతా అని నిశ్చయించుకుంటారు. అది నిజంగా డాక్టర్ అవుతారా లేదా ఎవరికి తెలియదు. అసలు వాళ్ళు అంతకాలం బతుకుతారా, వాళ్ళకి మధ్యలో బాగాలేకుండా వస్తుందా, లేకపోతే కరోనాలో పోతారా ఎవరికీ తెలియదు. కానీ ఆ టైంలో ఎవరైతే నిర్ణయించుకుంటారో వాళ్ళు అవ్వాలని, సో వాళ్ళు ఆ నమ్మిన కథని నిజం చేయడానికి అడుగులు వేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఓకే నేను డాక్టర్ అవ్వాలంటే ఏం చేయాలి, స్కూల్లో చదువుకోవాలి, ఇంటర్మీడియట్లో ర్యాంక్ కొట్టాలంటే నాకు ఏ సబ్జెక్ట్స్ బాగా రావాలి అనే దాని మీద వర్క్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. సో మనం ఒక గోల్ అనే దాన్ని క్రియేట్ చేసుకొని ఒక స్టోరీని చేసుకొని దాని డైరెక్షన్లో మనం మూవ్ అవుతూ ఉంటాం. సో అదే థింగ్ జరుగుతూ ఉంటుంది ఈవెన్ ఇన్ రియల్ లైఫ్ అండ్ పర్స్పెక్టివ్. సో మనం ఆ చిన్నపిల్లలు విన్నాం కదా, ఏదైతే వాళ్ళు నమ్మిన స్టోరీస్ క్రియేట్ చేసుకుంటారు, వాళ్ళు థింక్ చేసేదానికి మనం ఎంత ఏజ్ వచ్చినా థింక్ చేసేదానికి డిఫరెన్స్ ఉండదు. అంటే ఆ సైకాలజీలో డిఫరెన్స్ ఉండదు.
కాకపోతే వాళ్ళకి తెలిసిన విషయాలు చాలా తక్కువ ఉండొచ్చు. వాళ్ళకి అన్నిటికీ చాలా ఆన్సర్స్ ఉంటాయి. ఓకే, నేను వెళ్ళాలి పలానా టైంకి, ఈవినింగ్ వెళ్ళి ఆడుకోవాలి, ఇక్కడికి వెళ్ళి బెడ్ మీద పడుకోవాలి, అమ్మ నాకు మంచిగా తినిపిస్తుంది. ఇది వాళ్ళకి తెలిసిన వరల్డ్ వ్యూ ఎంతవరకు ఆ పరిధిలో ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు క్రియేట్ చేసుకుంటాం. మనము అలాగే క్రియేట్ చేసుకుంటాం. ఒకళ్ళ మీద ఇంప్రెషన్ థింగ్స్ అనేది క్రియేట్ చేసుకుంటాం పెట్టి. కానీ అక్కడ రియాలిటీలో ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం యాక్చువల్ థింగ్స్ చూస్తూ ఉంటే తెలుస్తుంది. కానీ అన్ని డేటా పరంగానే తీసుకోవాలంటే కూడా ఓవర్వెల్మింగ్ అయిపోద్ది, మన కెపాసిటీకి మించి ఉంటుంది. సో మనకు తెలిసిన విషయాలు మనం తెలుసుకుంటాం, మిగిలిన స్టోరీస్ అలా క్రియేట్ చేసుకొని పెట్టుకుంటాం. అలాగే నెగిటివ్ వైపు క్రియేట్ చేసే స్టోరీస్ ఉండొచ్చు. అంటే ఇప్పుడు మన కంట్రీలో ఇంతకుముందు అంటరానితనం అలాంటివి ఉండేటివి. సో అది కూడా ఒక క్రియేట్ చేశారు. నిజంగా అంటితే అంటకపోతే ఏమవుతాయి, ఏమి కాదు. దానికంటూ ఒక సైంటిఫిక్ థియరీ కానీ ఏమి కానీ బేసిస్ కానీ ఏమి లేదు అలా జరగడానికి. కానీ అది చేయడం వల్ల మనం వాటిలోనే ఉండేసేసి చేసుకుని పెట్టుకోవడం వల్ల మేబీ అవ్వాల్సిన దానికి అంత గొప్పగా ప్రోగ్రెస్ అవ్వలేకపోవచ్చు. ఓకే, సో అలాగా డిఫరెంట్ పార్ట్స్లో డిఫరెంట్ థింగ్స్ ఒక్కొక్క టైంలో ఒక స్టోరీ హెల్ప్ చేస్తాయి. సో ప్రతి స్టోరీకి అడ్వాంటేజ్తో పాటు ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత డిసడ్వాంటేజెస్ అనేది కూడా రాంగ్ అవుతూ ఉంటుంది. ఏ టైంకి ఆ టైంకి వచ్చే థింగ్సే, ఆ టైంలో వచ్చిన స్టోరీసే ఆ టైంకి ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. దాంట్లో మూవ్ ఆన్ అయ్యే కొద్దీ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. సో ఇన్ని చెప్పి ఈ ఫ్యాక్టర్స్ కూడా చెప్పిన తర్వాత ఈ నెరేటివ్స్ థింగ్స్ అనే పాయింట్ కూడా మీరు తీసుకోవాలి. సో దాన్ని బట్టి మీరు ఎంత స్టోరీ మీరు క్రియేట్ చేసుకుంటున్నారు అనేది మీ కాన్షియస్లో మీరు చూసుకోవచ్చు. అందులో ఏమన్నా రిస్క్ వస్తే ఆ స్టోరీ ఫెయిల్ అయితే ఏం జరుగుతుందా లేదా అనేది కూడా మీరు మనీ పరంగా పెట్టే డెసిషన్లో తీసుకునేదానికి ఫ్యాక్టరింగ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ ఈ చాప్టర్ దాకా మీరు వచ్చి చూశారు అంటే మోస్ట్లీ ముందర చాప్టర్స్ అన్నీ కంప్లీట్ చేసి ఇక్కడ దాకా వచ్చాను అనుకుంటాను. మీరు కనుక ఈ బుక్ కంప్లీట్ చేస్తే కుదిరితే జస్ట్ ఒక కామెంట్ పెట్టండి, ఈ బుక్ కంప్లీట్ చేశాను, లేదా మీకు నచ్చితే ఏదైనా మెసేజ్ ఏదో ఒకటి రీచ్ అవుట్ అయ్యేదానికి పెడితే, సో దట్ ఐ వుడ్ నో దట్ అట్లీస్ట్ హౌ మెనీ పీపుల్ హ్యావ్ రియలీ కంప్లీటెడ్ దిస్ బుక్. అండ్ it's just for knowing sake, not that I want many people to do it or కొంతమంది చేయాలి అనే పాయింట్ కాదు. అఫ్కోర్స్ ఎక్కువ మందికి తెలిస్తే, ఉపయోగపడే వాళ్ళకి, ఉపయోగించుకునే వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఇంకా బెటర్గా థింగ్స్ని యూస్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఎవ్రీవన్, గుడ్ డే. నెక్స్ట్ ఇంకో బుక్తో మళ్ళీ ముందరికి వద్దాం.